Let there be health, happiness, and harmony in the body, mind, spirit complex. Let there be consciousness, awareness, and equanimity. Let the divinity be realized in each and every cell and corner of my entire body-mind complex. Let nirvana, freedom, moksha be a reality. Consciousness, జాగరూకత. మనం ఎక్కువ టైమ్స్లో అన్కాన్షియస్లో ఉంటాం, జాగరూకత ఉండదు. జాగరూకత ఎక్కడ నొప్పి, ఎక్కడ పెయిన్ ఉన్నదో ఆ క్షణాల్లో జాగరూకత పెరుగుతుంది. కాన్షియస్నెస్లో మనం ఉండటం జరుగుతుంది. యు ఆర్ కాన్షియస్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ పెయిన్. చూడండి, మీరు కడుపు నొప్పి వచ్చేటప్పుడే అసలు మనకి కడుపు ఉన్నది అనేది అర్థమవుతుంది. తలనొప్పి వచ్చేటప్పుడే అసలు ఒక తల అనేది ఉన్నది నాకు అనేది మనకి తెలుస్తుంది. మిగతా టైమ్స్లో వీఆర్ వెరీ వెరీ మెకానికల్. ఎక్కడ పెయిన్, ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ ఇంటెన్స్ ఉందో వెంటనే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్. మనకి ఇంత సఫరింగ్ అండ్ మిజరీ ఈ జీవితంలో ఉన్నది అనేది ఎందుకు అనిపిస్తుందంటే వీఆర్ మోర్ కాన్షియస్ ఆఫ్ ది పెయిన్స్. జీవితం అంటేనే ఒక ఆనందం, సచ్చితానందం, హ్యాపీనెస్, ప్లెజర్, జాయ్, బ్లిస్. కానీ మనకి దుఃఖం ఎందుకు కనిపిస్తుందంటే మనం చూసే దృక్పథం, వీఆర్ ఓన్లీ కాన్షియస్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ పెయిన్. మిగతా టైమ్స్లో వీఆర్ నాట్ ఈవెన్ కాన్షియస్, వీఆర్ వెరీ వెరీ మెకానికల్. గార్డెన్లో ఉన్నారు, మెకానికల్. నీకు ఇష్టమైన యాక్ట్లో ఉన్నావు, వెరీ మెకానికల్. ఏం జరుగుతుంది? అదే మీరు ప్రతి క్షణం కూడా కాన్షియస్గా మీరు పనులు చేయటం మొదలు పెడితే ఏం జరుగుతుందో చూడండి. యు ఆర్ ఇన్ ది లాన్, గార్డెన్, యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫ్లవర్, యు ఆర్ కాన్షియస్. You are with your children, you are conscious. You are eating, you are conscious. You are having your tea, sipping your tea, you are conscious. You are sleeping, nidrapotunav, you are conscious. Bedsheet kappukunav, you are conscious. Mattress touch, you are conscious. That happiness, a pleasure, a joy, when you become conscious, అప్పుడు వెంటనే ఏం జరుగుతుందో చూడండి. ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఇన్ ఆల్ ద moments, then you have 99% of the moments which are blissful. Only 1% you will have
moments of pain. కానీ మనం వీఆర్ కాన్షియస్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ పెయిన్. కరెక్ట్గా నొప్పి వచ్చింది, అబ్బా తల పట్టేసింది, తల నొప్పి పెడుతుంది, అప్పటి వరకు నీకు అసలు తల అనేది ఒక మొండం మీద ఒక తలకాయ ఉన్నదనేది కూడా తెలియదు. పొట్టలో స్టమక్ ఏక్, పొట్ట ఉన్నదని కూడా అంతకుముందు తెలియలేదు. నొప్పి వచ్చినప్పుడు మాత్రం పొట్ట ఉన్నది అనేది నీకు అర్థమైంది. కాళ్ళు పీకుతున్నాయి. దెన్ యూ విల్ నో దట్ ఐ హ్యావ్ లెగ్స్. యు ఆర్ కాన్షియస్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ పెయిన్, బట్ యు ఆర్ నాట్ కాన్షియస్ when there is bliss, when there is joy, when there is pleasure. నిజంగా నువ్వు కాన్షియస్ అయిపోతే అసలేం జరుగుతుంది? వెంటనే 99% ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ కాన్షియస్ when there is bliss. అప్పుడు పెయిన్ ఈజ్ వెరీ వెరీ మీగర్. మనం ఏం చేస్తున్నాం? దీనికి ఆపోజిట్ చేస్తున్నాం. ద ట్రూత్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఓన్లీ దిస్. అదే చైల్డ్హుడ్ ప్రతి క్షణం కూడా గాడ్, దైవత్వం నీ చుట్టూ కూడా క్రియేట్ చేసింది. ఒక ఆనందాన్నే క్రియేట్ చేసింది, జాయ్నే క్రియేట్ చేసింది, బ్లిస్నే క్రియేట్ చేసింది. ఆ యాక్ట్స్లో మనం అన్కాన్షియస్ అయిపోవటం వలన మనకి ఈ లైఫ్ అంటే ఏదో పెద్ద పెయిన్ఫుల్గా కనిపిస్తున్నది. Just see, when there is insecurity, risk, లైఫ్లో రిస్క్ కనిపించింది, వెంటనే యూ బికమ్ అలర్ట్. డేంజర్ ఉంది, ఇంకేదో పడిపోతాను అక్కడికి, వెంటనే యూ బికమ్ సో అలర్ట్. when there is risk, when there is danger, your awareness, your consciousness comes into the play. అసలు ఈ పెయిన్ అనే వర్డ్, లాటిన్ వర్డ్ POENA, పోయినా. పోయినా అంటే ద పెయిన్ అంటే లాటిన్ భాషలో లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ the technology, the process, it can liberate you. ఎక్కడెక్కడ రిస్క్ ఉన్నది? అసలు లైఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్లిస్ఫుల్. మనం చిన్న చిన్న యాక్ట్స్లో we don't see, we don't look, we don't experience, that we don't bring in the consciousness. You are looking at the flower, you are sleeping, or you are in the lawn, you bring the consciousness, what will happen? Immediately the more number of moments, there is only bliss, there is only happiness. ఎప్పుడైతే మనం
ఈ దృక్పథంలో ఉంటామో జీవిత పరమార్థం అసలు కంప్లీట్, అసలు స్పిరిచువాలిటీ, డివినిటీ, గాడ్లీనెస్ ఇవన్నీ కూడా ఇట్ అప్లైస్ టు హోల్ ఆఫ్ హ్యూమానిటీ. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ రిలీజియన్. మనిషి ఏ రిలీజియన్కి సంబంధించి ఉండినా దేవుడు ఒక్కడే, సోల్ ఒక్కటే, అందరికీ రిలీజియస్నెస్ ఒక్కటే. బాడీ ఈ సేమ్, బయోలాజికల్ యాక్టివిటీ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఏమైనా తేడా ఉంటుందా? ఏం తేడా లేదు. ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక క్రిస్టియన్ అయినా ఎవరు నీళ్ళని బాయిల్ చేసినా ఇట్ విల్ బాయిల్ అట్ ఓన్లీ 100 degrees సెంటిగ్రేడ్. వేరే ఏం లేదు. ద హోల్ ఈజ్ సేమ్ ఫర్ ఎనీబడి ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ ఎనీ రిలీజియన్. ద కాన్షియస్నెస్ ఈజ్ సేమ్. ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇన్ని సిస్టమ్స్ ఆఫ్ రూలింగ్ ఉన్నాయి. డెమోక్రసీ, కమ్యూనిజం, సోషలిజం, మిలిటరీ జనతా, ఏ రూలర్షిప్ అయినా మొత్తం ఇంతవరకు మరి ఏ కంట్రీలో అయినా సరే ఆర్ దే ఏబుల్ టు గివ్ దట్ బ్లిస్? ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు లిబరేట్. ప్రతి దేశంలో కూడా సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ గురించే కదా, వాళ్ళ ఆనందం గురించే కదా ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నాయి. ఎన్నో టైప్స్ ఆఫ్ డెమోక్రసీలు, ఎన్నో టైప్ ఆఫ్ అరిస్టోక్రసీ, డెమోక్రసీ, మాబోక్రసీ. మరి మనిషికి అది వచ్చిందా? ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి. ప్రతి రిలీజియన్ పీస్ గురించే మాట్లాడుతుంది, శాంతి గురించే మాట్లాడుతున్నది, లవ్ గురించే, ప్రేమ గురించే మాట్లాడుతున్నది. కానీ కారణం ఏమిటి? ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? మాస్టర్స్ ఏమైనా తప్ప? నాట్ ఎట్ ఆల్. వెదర్ ఇట్ ఈస్ కృష్ణ, జీసస్, మొహమ్మద్, బుద్ధ, any master, what they did was right. They were only consciousness, higher consciousness, spirituality. ఇవే చెప్తూ పోయారు. కానీ all the religions have created one outer God. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రిచువల్, ఒక్కొక్క టైప్ ఆఫ్ టెంపుల్. చూడండి, బయట టెంపుల్ విల్ క్రియేట్ ఏ కాన్ఫ్లిక్ట్, బయట దేవుడు విల్ క్రియేట్ ఏ కాన్ఫ్లిక్ట్, బయట రిచువల్ విల్ క్రియేట్ ఏ కాన్ఫ్లిక్ట్. నాది పెద్ద, నా రిలీజియన్ పెద్ద, నా దేవుడు పెద్ద, నా సిస్టమ్ పెద్ద. ఆల్ వార్స్ ఆర్ ఓన్లీ బికాస్ దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది మాస్టర్స్. వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. జీసస్ క్రైస్ట్ ఏమంటున్నాడు? వాట్ ఎవర్, హూ ఎవర్. మాస్టర్ ఉండేటప్పుడు వాళ్ళు చెప్పింది వేరే. షిరిడి సాయిబాబా ఏమన్నాడు? అల్లా మాలిక్ అన్నాడు. దెన్ అగైన్, వన్స్ అగైన్ అది మర్చిపోయారు. దే హ్యావ్ స్టార్టెడ్ వర్షిపింగ్ బాబా. మై ఫాదర్ ఇన్ ద హెవెన్ అన్నాడు జీసస్, మర్చిపోయారు.
they've started worshipping Jesus. Instead of practicing, ఆయన చెప్పినవి, కృష్ణుడు చెప్పినవి ప్రాక్టీస్ చేయకుండా వర్షిప్, ఇట్ ఈస్ ఈజీ, వెరీ ఈజీ. బ్రేక్ ఏ కోకోనట్, మై వర్షిప్ ఈజ్ ఓవర్. టైప్ ఆఫ్ వర్షిప్, ఇవన్నీ ఆల్ అవుటర్ విల్ క్రియేట్ ఏ కాన్ఫ్లిక్ట్. ఎక్కడైతే కాన్షియస్నెస్ ఉంటుందో, కాన్షియస్నెస్ ఈజ్ సేమ్, divinity is same, irrespective of the country, irrespective of the religion. Religiousness is same. Religiousness, soul is same, the inner spirit is same, the Holy Spirit is same, the heart is same, laws are same. Joy and sorrow అందరికీ సేమే, వెదర్ యు ఆర్ ఎ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, ఎనీ రిలీజియన్. ఏమైనా మారుతుందా? ప్లెజర్ ఈజ్ సేమ్, హ్యాపీనెస్ ఈజ్ సేమ్, బ్లిస్ ఈజ్ సేమ్. మనలో ఉన్న తప్పులు, ద ఇంటెన్షన్ బిహైండ్ ది యాక్ట్, ఇవన్నీ మర్చిపోతున్నాం. ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఏమీ అక్కర్లా, ఏం రిలీజియన్, నథింగ్. ఆల్ మెడిటేషన్ విల్ మేక్ యూ ఎ గ్లోబల్ సిటిజన్. బై బర్త్, ఇఫ్ యు ఆర్ in any religion, if you are a Hindu, you will become a good Hindu. You are a Muslim, you will become a good Muslim. You are a Christian, you will become a good Christian. You are a Buddhist, you will become a good Buddhist. ఏం చేస్తున్నాం? You'll be healthy, mentally healthy, physically healthy, emotionally healthy, spiritually healthy. You will not fight any wars. There is no chance. ఇప్పుడు టెర్రరిజం, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కారణం, we have not understood the masters correctly. We have not understood the religiousness correctly. If you are absolutely blissful, beautiful, నీ లోపట చెత్త ఉంటే బయట నువ్వు క్రియేట్ చేసేది చెత్తనే. లోపట బ్యూటిఫుల్గా ఉంటావు, చుట్టూ కూడా బ్యూటీని చూడగలవు. ఇఫ్ యు ఆర్ సో పెయిన్, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది పెయిన్, దెన్ యూ విల్ బి ఎ నెగిటివ్ పర్సనాలిటీ. యూ విల్ బి అబ్సల్యూట్లీ నెగిటివ్. Negative personality will look only to the negativity. Even service part kuda, it is not an imposed discipline. ఏదో ఎవరో చెప్తే సర్వీస్ చేయటం, యూ షుడ్ ఆ సర్వీస్ అనేది లోపట నువ్వు బ్యూటిఫుల్గా యూ బికమ్ ఫుల్. ఓన్లీ వెన్ యూ బికమ్ ఫుల్ యూ కెన్ సర్వ్. ఇంపోజ్డ్ సర్వీస్ అనుకోండి, దానాలు చేస్తావు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను నీకు అది చేశాను, నువ్వేం చేయలేదు, నాకు రికగ్నిషన్ లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ విత్ ఇన్, ఇట్ ఈస్ ఎ ఇంపోజ్డ్. సంబడి టోల్డ్ యూ టు సర్వ్, సో యూ విల్ సర్వ్. బట్ దెర్ ఈస్ అదర్ వే ఆఫ్ సర్వింగ్. యూ బికమ్ టోటల్, యూ బికమ్ హోల్, యూ బికమ్ ఫుల్, యూ బికమ్ డివైన్. అండ్ దెన్ నువ్వు ఏం చేసినా అది విత్ లవ్ ఫర్ ది హ్యుమానిటీ. యూ క్యాన్ సర్వ్ టు ఎనీబడి. అవుట్ ఆఫ్ యువర్ ఫుల్నెస్ యు ఆర్ ఫ్లోయింగ్. ఏ విధంగా అయితే మేఘం, ఇట్ ఈస్ సో ఫుల్ విత్ వాటర్, సో ఇట్ రెయిన్స్, వర్షం పడుతుంది. ఇట్ ఈస్ సో కంప్లీట్ విత్ వాటర్, దెన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఫుల్నెస్ it gives rain. The flower, out of its fullness of fragrance, it
gives the fragrance. Out of fullness, the tree is full with love. It gives the fruit. It doesn't bother who has taken the apple or who has taken the mango from the tree. River does not bother with what you have taken the water. Out of fullness. Only నీ fullness లోనే the humanity will survive. జీవన మైత్రి, ఎక్కడ మైత్రి భావం ఈరోజు లేకపోవటానికి the మైత్రి cult, the harmony, the religiousness of harmony. There is no country, there is no boundary. ఇప్పుడు మనం we are only teaching people to hate the other country. The quality of నువ్వు ఎనిమి కంట్రీని నువ్వు ఎప్పుడైతే నీలో ఉందో, అంటే హేట్రెడ్ క్వాలిటీ ఉందో, how can you love your own person? The person who can hate another country's citizen cannot love his own countrymen. The very quality of hatred. మనం ఇప్పుడు నేషనలిజం అంటే ఏదో కేవలం ఫ్లాగ్కి సెల్యూట్, ఇట్ ఈస్ ఎ సింబల్. ఫ్లాగ్లో ఇట్ ఈస్ ఎ సింబల్, ఎ బ్యూటిఫుల్ సింబల్. కానీ ద ఎసెన్స్ బిహైండ్ ది ఫ్లాగ్, ఇప్పుడు మనం ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సెల్యూట్ ఎ ఫ్లాగ్ అండ్ థింక్ దట్ ఇట్ ఈస్ నేషనలిజం. అవుట్ ఆఫ్ ఇట్స్ వెన్ యూ ఆర్ సో లవింగ్ to everybody, when you are so compassionate to everybody, when you are so kind to everybody, then irrespective of the boundaries, borders, you will salute everybody. You will love every citizen. ఏ విధంగా అయితే మనం ఆఖరికి దేవుడు అంటే ఒక ఐడల్లా పెట్టుకొని దేవుడిని దైవత్వాన్ని మర్చిపోయాము, అదేవిధంగా నేషనలిజంలో కూడా ఒక ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేయమని కాదు నా అర్థం. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ఎ గుడ్ సింబల్, ఇట్ ఈస్ ఎ సింబల్, ఏ రిలీజియస్ ఇంటగ్రేషన్, వండర్ఫుల్ సింబల్. దాని ఎసెన్స్ని అర్థం చేసుకోకుండా అప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. దేశంలో సిటిజన్స్ మారాలి అంటే బయట ఇంపోజ్ చేసిన ఒక డిసిప్లిన్ వలన మారదు. ఈచ్ ఇండివిజువల్కి ఆత్మ ఉంటుంది, ఇన్నర్ సెల్ఫ్ ఉంటుంది, సోల్ ఉంటుంది. మార్పు ఇండివిజువల్ ఆత్మలో మార్పు జరగాలి. మెడిటేషన్ వలన ఇండివిజువల్ విల్ చేంజ్. The transformation, the transcendence will happen in each individual. ఒక సిస్టంలో, ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్లో తీసుకొస్తే మొత్తం సిటిజన్స్ అంతా ఒక కంట్రీమన్ అంతా మారిపోరు. అందుకనే ఇన్ని వేల ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంత హేట్రెడ్, ఇంత కరప్షన్, ఇంత వార్స్, ఇన్ని ప్రాబ్లమ్స్కి కారణం అదే. So, if you want to change the individual, the inner self of each individual has to undergo the meditation. If the whole country has to be transformed, అందరినీ మనం ఆనందం వైపు తీసుకువెళ్ళాలి అంటే ఈచ్ సిటిజన్ హ్యాస్ టు బీ ఎ మెడిటేటర్, irrespective of which religion you belong to. Religion, it's a non-religious practice. Meditation is a non-religious, it is not connected with anything. It is just to cleanse all the negativity. It is to cleanse all the thoughts. It is to cleanse all the unconsciousness. అసలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత
నువ్వు ప్రతి యాక్ట్లో కూడా నువ్వు కాన్షియస్గా బిహేవ్ చేసేటప్పుడు నీకు తెలుస్తున్నది ఒకటే, 99% of your life is bliss and only 1% is pain. Because you are able to see 99% bliss, you will be able to love the whole around you. You will be loving, you will be compassionate, you will be kind to everybody around you, and you will be a good countryman. ప్రతివాడు అది మన సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అప్పుడే విశ్వ కుటుంబం, కంప్లీట్ ద వరల్డ్ గ్లోబల్ సిటిజన్గా మనం మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిటేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Let each and every person in the existence be divine, get cleansed of their samskaras. Let all the unconsciousness be driven away. And let each individual go towards higher consciousness. And let each person in the whole of the existence be a global citizen with all love and compassion and with Maitri